హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యూట్ ఈజ్ ద బెస్ట్. ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఈ బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ని ఎంత సింపుల్గా రెడీ చేసుకోవచ్చో నేనైతే ఇప్పుడు చూపిస్తాను మీకు. దీనికోసం అయితే ఇలా ప్లెయిన్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఈ ప్లెయిన్ బ్యాంగిల్స్ని ఈ ఫ్యాబ్రిక్ గ్లూ యూస్ చేసి బ్యాంగిల్స్ని అయితే అటాచ్ చేస్తున్నాను. ఇలా 3 బ్యాంగిల్స్ 4 సెట్స్ అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఆ 4 సెట్స్ అనేవి గ్లూ అనేది ఎండే వరకు నేనైతే ఈ థ్రెడ్స్ అయితే సిల్క్ థ్రెడ్ యూజ్ చేసి ఇలా పిల్లలకు ఎగ్జామ్ ప్యాడ్స్ ఉంటాయి కదా, అవి యూజ్ చేసి ఒక 50 రౌండ్స్ అయితే తిప్పుకున్నాను దారము. ఈ 50 రౌండ్స్ తిప్పుకున్న తర్వాత కట్ చేసి ఈ ఎడ్జ్కి కొంచెం గ్లూ అప్లై చేసి దారం అనేది విడిపోకుండా ఉండడానికి గ్లూ అప్లై చేశాను. ఈ విధంగా కొన్ని అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఆ 3 సెట్స్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, ఇవైతే ఆరిపోయాయి. ఇప్పుడైతే వీటికైతే మనము థ్రెడ్ అనేది చుట్టుకుందాము. ఇలా గ్లూ అనేది కొంచెం అప్లై చేసుకొని ఈ థ్రెడ్ అనేది ఇక్కడ అటాచ్ చేసి ఇలా బ్యాంగిల్ చుట్టూ గ్యాప్ లేకుండా నీట్గా చుట్టుకోవాలి. చూపిస్తున్న విధంగా నీట్గా చుట్టుకోవాలి. ఇలా లాస్ట్కి అయితే మళ్ళీ ఒకసారి గ్లూ అప్లై చేసుకొని థ్రెడ్స్ అనేవి గ్లూకి అంటించుకోవాలి. అలాగే ఇక్కడ థ్రెడ్ కూడా ఎక్కువ మిగిలింది కదా, ఈ థ్రెడ్ అనేది విడిపోకుండా ఉండడానికి దీనికి కూడా గ్లూ అప్లై చేసి ఈ గ్లూ అప్లై చేసిన కాడికి కట్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఆ థ్రెడ్స్ కూడా విడిపోవు. అలాగే ఇక్కడ ఎడ్జెస్ కూడా బయటికి రాకుండా మళ్ళీ గ్లూ అప్లై చేసి ఉంచుకుంటున్నాను. అలాగే ఈ 4 బ్యాంగిల్స్ని కూడా ఇదే విధంగా సెట్ చేసుకున్నాను. ఇప్పుడైతే సింగిల్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, వీటికి కూడా మనమైతే థ్రెడ్ని చుట్టుకుందాము. ఇప్పుడైతే వీటన్నిటి చుట్టుకున్నాం కదా, ఇప్పుడైతే ఈ 4 సెట్స్ ఉన్నాయి కదా మనం ఫస్ట్ రెడీ చేసినవి, వాటికైతే ఈ మిర్రర్స్తో అయితే డిజైన్ అయితే చేద్దాము. ఇలా ఒక బ్యాంగిల్ తీసుకొని దీనికి గ్లూ పెట్టి ఇక్కడ మిర్రర్ అయితే అటాచ్ చేస్తున్నాను. ఇలా ఒక్క బ్యాంగిల్కి 3 సైడ్స్కి అయితే అప్లై చేస్తున్నాను. అలాగే ఈ మిర్రర్ చుట్టూ ఇలా గ్లూ అప్లై చేసి బాల్ చైన్ ఉంటుంది కదా గోల్డ్ కలర్ది, అదైతే అతికించుకుంటున్నాను. అలాగే అన్ని బ్యాంగిల్స్కి మిర్రర్ చుట్టూ ఇలా గోల్డ్ బాల్ చైన్ అయితే అతికించుకున్నాను. ఇప్పుడైతే స్టోన్ చైన్ ఉంటుంది కదా, దీన్నైతే ఇలా బ్యాంగిల్కి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. స్టోన్ లేస్ ఏమో 2 టైమ్స్, అలాగే గోల్డ్ బాల్ చైన్ 2 టైమ్స్, మళ్ళీ స్టోన్ చైన్ 2 టైమ్స్ పెట్టుకోవాలి అటు ఇటు మిర్రర్కి. ఇలా బ్యాంగిల్కి అతికించిన తర్వాత కష్టం అవుతుందని నేనైతే ముందే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను వాటి లెంత్ ప్రకారంగా, నా బ్యాంగిల్ లెంత్ ప్రకారంగా. ఇప్పుడైతే ఈజీగా అటాచ్ చేస్తున్నాను. ఇప్పుడైతే చూసారు కదా, ఈ విధంగా బ్యాంగిల్కి అయితే మొత్తం మిర్రర్ చుట్టూ ఇలా అప్లై చేశాను. తర్వాత డిజైన్కి మధ్యలో కొంచెం గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ని కూడా ఫిల్ చేయడానికి నేనైతే
ఇలా స్టోన్ చైన్ని ఒక లైన్గా పెట్టుకుంటున్నాను. తర్వాత ఈ స్టోన్ చైన్కి అటు పక్కన ఇటు పక్కన కూడా బాల్ చైన్ని కూడా స్టిక్ చేస్తున్నాను. ఈ విధంగా ఈ 4 బ్యాంగిల్స్కి కూడా ఇదే విధంగా డిజైన్ చేసుకోవాలి. చూసారు కదా, ఇదే విధంగా బ్యాంగిల్ మొత్తము అలాగే మిగతా 3 బ్యాంగిల్స్ కూడా చేసుకోవాలి. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా అయిందో. ఇప్పుడైతే నేనైతే 4 బ్యాంగిల్స్ అయితే సెట్ చేసుకున్నాను. ఇప్పుడైతే సింగిల్ బ్యాంగిల్స్ కూడా ఇలా ప్లెయిన్గా ఉండకుండా చిన్నగా డిజైన్గా ఉండాలనేసి నేనైతే ఈ స్టోన్ చైన్ని ఒక్కొక్క స్టోన్ని కట్ చేసుకున్నాను. ఒక్కొక్క స్టోన్ అయితే ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను. చూసారు కదా, ఇలా సింగిల్ స్టోన్స్ అనేవి కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఈ సింగిల్ బ్యాంగిల్స్కి అక్కడక్కడ గ్లూ అప్లై చేస్తూ ఈ స్టోన్స్ అనేవి స్టిక్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా అయితే స్టోన్స్ అనేవి అప్లై చేసుకున్నాను. మిగతా ఈ 5 బ్యాంగిల్స్ కూడా ఇదే విధంగా అప్లై చేసుకున్నాను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇదైతే చాలా అంటే చాలా బాగుంది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లోనే, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.